ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఒక ప్లేట్లో వేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఇందులో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా సూపర్గా. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. చూడండి ఎలా ఉంటుందో, అంటే మా స్టైల్లో మీకు నచ్చుతుందో లేదో కానీ మేమైతే ఇప్పుడు చేసి చూపిస్తాం. ఏమంటాం? మా లిస్టు ఇవన్నీ పక్కనే పెట్టుకుంటాం అన్నట్టు మనం. ఓకే, స్టార్ట్. ఓకే, ఫోన్ పట్టుకొని వీడియో తీయాలి ఇంకా మనకు తప్పదుగా. ఓకే, నూనె పోయి ఇంకా. ఓకే, 2 స్పూన్ల, అంత ఎక్కువ కాదు. ఒక టిఫిన్ బాక్స్లో పోసుకొని పెట్టుకుంది మా. ఎన్ని గుడ్లు ఇవి? 4. వెరైటీ ఉంటాయి మా వంటలు. మీకు నచ్చుతాయో లేవో? మేమైతే ఇట్లా చేసుకుంటాం. బాగుందిగా? బాగా ఇట్లా అట్టులాగా ఆమ్లెట్ అయ్యేలాగా అయిందిగా. ఈ పక్క కొద్దిగా మాడుతున్నట్టుంది. ఫస్ట్ టైం మాడింది. మావాడు తొంగి చూస్తాడు. ఏమిస్తే ఇంట్లో పొత్తు కూడతా? మావాడు పొత్తు కూడతాడు అంటే ఇలా కొద్దిగా వేడైన తర్వాత ఇట్లా చేస్తే పొల్లు నీ శ్వాసన వస్తుంది. అంటే కొద్దిగా వేడైన తర్వాత నూనెలో ఉడికిన తర్వాత ఇట్లా కుళ్ళు వేయాలి, లేదంటే నీ శ్వాసన వస్తుందంట కదా. పెద్దగానే ఉండాలి ముక్కలు. అంతేనా? బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు సాల్ట్, ఉప్పు మనకు తగినంతగా, అంటే అన్నానికి, రైస్కు, మనకు కారానికి, ఉప్పుకు అన్నీ సరిపడేలాగా రుచికి తగ్గట్టుగా. ఇప్పుడు పసుపు 1 స్పూన్, తర్వాత గరం మసాలా మీకు తగినట్టుగా, లేదంటే నా కడుపులో బాగా మంటలేస్తుంది. తర్వాత ధనియాల పొడి. మనకు మసాలాలు పడవు, దూరమే ఉంటాము. తర్వాత కారం పొడి, మిర్చి పౌడర్, వేస్తూ ఉండవు ఒకటేసారి. తినాలన్నా దేనికొని ఉరకాలి. కారం చప్పగా ఉంది. అంతేనా? ఓకే, కారం కొద్దిగా చప్పగా ఉందంట. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రైస్. ఈ గంట ఇట్లా అడ్డం ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతున్నట్టే. అంటే ఫ్రైడ్ రైస్ అంటే ఇలా క్యారెట్ కానీ, క్యాబేజ్ కానీ, ఇలా రకరకాలుగా ఏవైనా ఇలా తురుము వేసుకుంటారు కదా. మనం వేసుకోవాల్సిన అవసరం లేదనుకో, మనకు సరిపోయినట్టుగా చూసుకొని కలుపుకొని, మళ్ళీ సరిపోకపోతే ఇంకా కొద్దిగా రైస్ వేసుకొని, ఇట్లా మన సొంతంగా, అంటే హోటల్లో చేసుకునేది రకరకాల ఏవేవో మసాలా వేసి, దానివల్ల మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి మేము సొంతంగా ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి హెల్త్కు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మన సొంతం ఆయిల్, మనకు కావాల్సిన ఏమేమైతే వేసుకుంటామో అంటే తక్కువనే వేసుకోవాలి. మరి ఓవర్గా అవి వేసుకుంటే కూడా హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఫ్రైడ్ రైస్ అంటేనే డేంజర్ ముందు. కాబట్టి మనకు ఎంత కావాలనో అదే మన సొంతంగా ఇంట్లో వేసుకుంటే చాలా బెటరు, మంచిది. అంతా బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర, ఉల్లిపాయలు వేసుకోవాలంట. అంటే మా ఆవిడ వేస్తుంది, మనకే కొద్దిగా వస్తుంది కాబట్టి. ఇట్లా కొత్తిమీర, ఉల్లిపాయలు పచ్చిగా వేసుకుంటే పంట కింద పడుతుంటే నోట్లో ఎంతో బాగుంటుంది. కానీ చాలా అద్భుతంగా సూపర్గా అవుతుంది ఇది. ఎందుకంటే మనం సొంతంగా చేసుకుంటాం కాబట్టి ఇంట్లో.
ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. అంటే పైన ఉల్లిపాయలు గార్నిష్గా అనిపిస్తుంది కదా, ఇంతే. ఇట్లా సింపుల్గా చేసుకుంటే బెటర్ అన్నీ వేసుకోవడం కంటే. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఒక ప్లేట్లో వేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఇందులో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ. మామూలుగా పెద్ద గుడ్డు కావాలంట, అందులో ఉందా? పెద్ద గుడ్డు కావాలంట ఒక వీరికి. ఒక మావాడు తండాడుతున్నాడు. చాలా సూపర్గా వచ్చింది, చాలా బాగుంది. మావాడు తిని ఎట్లుందో టేస్ట్ చెప్తాడంట. ఆగాలనా ఎట్రా? తెరిసేపు ఆగాలనా? తిను తిన్నాక చెప్పు, మేము వెయిట్ చేస్తాం. అంటే మొత్తం తిన్న దగ్గర ఆగాలనా ఎట్రా? అంటే యూట్యూబ్లలో వీడియోలు పెట్టేవాళ్ళు అందరూ ఒకసారి నోట్లో పెట్టుకొని సూపర్ ఉంది అంటారు కదా, మనం షాజేపు తింటున్నావు. ఎట్లుంది? సూపర్ ఉందా? నేను కూడా టేస్ట్ చేసి చూస్తాను. చూడటానికి మాత్రం చాలా అద్భుతంగా సూపర్గా కనిపిస్తుంది. చాలా ఈజీగా సూపర్గా. ఏ మసాలాలు లేకుండా చాలా సూపర్గా వచ్చింది నిజంగానే. మా వాడు చెప్పినట్టుగానే మీరు కూడా తయారు చేసుకోండి.